వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణలో చేయుత పెన్షన్ పంపిణీ మరింత పారదర్శకంగా చేసేందుకు మంత్రి సీతక్క చర్యలు చేపట్టారు. ఇక ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అర్హులకు మాత్రమే పెన్షన్ అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు మంత్రి సీతక్క. సాంకేతిక సమస్యల వల్ల పంపిణీ ఆలస్యమైతే వెంటనే తెలియజేయాలంటూ సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో ఇస్తున్న పెన్షన్ మనీ తక్కువే. అలాగని ఏపీతో పోల్చలేం, ఎందుకంటే తెలంగాణలో ఉచిత బస్సు ఉంది, ఏపీలో లేదు కదా. కాబట్టి ఏ రాష్ట్రం లెక్క ఆ రాష్ట్రానిది. మరి ఎందుకు పోల్చడం అంటే కారణం ఉంది. గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఏపీ ప్రభుత్వం పెన్షన్లో అనర్హుల పేర్లను తొలగించింది. దాంతో ప్రభుత్వానికి భారీగా రెవెన్యూ మిగులుతోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రూట్లో ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిన్న సంచలన ప్రకటన చేశారు. పెన్షన్ పంపిణీలో టెక్నాలజీని వాడాలని చెబుతూనే నిజమైన లబ్ధిదారులకే ప్రయోజనం కలగాలని, అనర్హులకు పెన్షన్ అందకుండా చేయాలని ఆమె ఆదేశించారు. అందులో తప్పేమీ లేదు, అర్హులకే పెన్షన్ అందాలి. ప్రజలు ట్యాక్సుల రూపంలో ఇస్తున్న ప్రతి రూపాయిని ప్రభుత్వం జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిందే అంటూ మంత్రి సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో పెన్షన్ల పంపిణీలో ఒక సమస్య కనిపిస్తుంది. వేలి ముద్రల్ని స్కాన్ చేసి పెన్షన్ ఇస్తే చాలామంది ముసలి వారికి వేలి ముద్రలు సరిగ్గా పడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇతర తాత్కాలిక మార్గాల్లో పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఇక్కడే అక్రమాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తుంది. లేని లబ్ధాల్ని ఉన్నట్లు చూపించి వేలిముద్ర పడట్లేదని వంకబెట్టి పెన్షన్ మనీని అక్రమార్కులు నొక్కేస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. అందుకే మంత్రి సీతక్క దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కొత్త విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియదు, కానీ ఎందుకంటే ప్రస్తుతం సెర్చ్ అధికారులు రకరకాల పథకాల అమలు పనిలో బిజీగా ఉన్నారు. అలాగని ఇది మరీ ఎక్కువ కాలం ఆలస్యం కూడా కాదు. 1-2 నెలల్లోనే మరి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కొంత చర్చ జరుగుతోంది. ఇక ఉపాధి హామీ పథకం మాదిరిగానే రాష్ట్రంలో చేయుత పెన్షన్లకు సామాజిక తనిఖీలు అంటే సోషల్ ఆడిట్ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. పెన్షన్ల మంజూరు, పంపిణీలో అక్రమాలు నివారించి అర్హులైన వారికి వాటిని అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మార్గదర్శకాల్ని రూపొందిస్తుంది. ఇక రాష్ట్రంలో 44.20 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరిలో వృద్ధులు 16,44,280 మంది ఉన్నారు. ఇక వితంతువులు 15,85,088 మంది ఉన్నారు. దివ్యాంగులు 5,16,890 మంది, ఒంటరి మహిళలు 1,43,930 మంది, ఇక గీత కార్మికులు 67,048 మంది, బీడీ కార్మికులు 4,25,793 మంది, చేనేత కార్మికులు 38,240 మంది, బీడీ ఇక టెక్కాదారులు 259 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సాధారణ పెన్షన్ నెలకు 2,016 రూపాయలు, దివ్యాంగులకు 4,016 రూపాయలు. అయితే పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షలు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా ఇవ్వడం లేదు, ప్రస్తుతం ఉన్న వాటిలోనే హెచ్చుతగులు కనిపిస్తున్నాయి. దీనిపై పేదరిక నిర్మూలన సంస్థ పరిశీలన జరపడంతో 2.25 లక్షల మంది వలస వెళ్ళినట్టుగా తేలింది. అలాగే వేలిముద్రలు సరిగ్గా లేకపోవడం, 1,00,000 మందికి పైగా పెన్షనర్లు సిబ్బంది ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. ఇది సక్రమంగా జరగడం లేదు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలు వెలుగు చూస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతోంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగుల కుటుంబాలు పెన్షన్లకు అనర్హులుగా ప్రకటించిన వారిలో చాలామంది పెన్షన్లు పొందుతున్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ విధానంలో అవకతవకల్ని నివారించి పారదర్శకతను పాటించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టే విషయం ప్రభుత్వం దృష్టి సాధించింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆది నుంచి సామాజిక తనిఖీల విధానం నడుస్తోంది. ఇక తనిఖీ బృందాలు ప్రతి నెల పనులను, వాటి రికార్డును ప్రత్యక్షంగా పరిశీలించి ఇక అక్రమాల్ని నిగ్గు తేలుస్తున్నాయి. అక్రమాలు తేలితే బాధ్యుల నుంచి నిధులను రికవరీ చేసేందుకు సిఫారసు చేస్తున్నాయి. ఈ మాదిరిగా చేయుత పెన్షన్లకు సైతం సామాజిక తనిఖీల విధానాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేస్తోంది. ముందస్తుగా దీనిపై జిల్లాల వారీగా మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇక జిల్లాల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకు అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలంటూ
ప్రభుత్వం సూచించింది. ఇక పెన్షన్లు, ఐడి, మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలని తెలిపింది. వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకొని వారిని వలస వెళ్ళినట్టుగా గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇక వారి భార్యలు వృద్ధాప్య పెన్షన్కు అర్హులైతే వారి పేర్లతో జాబితాను తయారు చేయాలంటూ మరి సూచిస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.